నమస్తే శ్రమైక జీవనం కార్యక్రమానికి స్వాగతం. శ్రమైక జీవన సౌందర్యం లేకుంటే ఈ ప్రపంచపు మనుగడే లేదన్నది అక్షర సత్యం. శ్రమలో ఓ అతీతమైన సౌందర్యం ఉంది. అంతకు మించి మానవ సంబంధాలను బలపరిచే గమనం ఉంది. మానవాళి చెమట బిందువులు ఒక్కొక్కటిగా కలిసి మహాశక్తివంతమై ఆనక ఓ మహాద్భుత ఫలాలను అందిస్తున్నందుకే ప్రపంచం సర్వత్రా వెలుగవుతోంది. ఆ వెలుగే శ్రమైక జీవన సౌందర్యమవుతుంది. శ్రమ ప్రపంచాన్ని నడిపించే అద్భుత సాధనం. బండరాళ్ళు పిండి కావాలన్నా, యంత్రాలు నడవాలన్నా, వ్యవసాయ ఫలం అందాలన్నా, చేనేత మగ్గం కదలాలన్నా, భూగర్భ గనిలో, గగనంలో, మేధో మదనంలో, సాంకేతిక రంగంలో, పల్లవించే పాటలో, ఇలా శ్రమలోంచి పుట్టుకు వచ్చే ప్రతి అంశము శ్రమైక జీవన సౌందర్యమే. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. ప్రపంచాన్ని మేము సైతం అంటూ ముందుకు నడిపించేది శ్రామిక శక్తికి ప్రతీకగా నిలిచే మానవహారమే. అలాంటి శ్రమకు నిర్వచనమైందే కుమ్మరి వృత్తి కళ. శ్రమైక సౌందర్యానికి నిలువెత్తు దర్పణంగా నిలిచే కుమ్మరి వృత్తి కార్మికుల జీవన వైవిధ్యమే ఈ వారం శ్రమైక జీవన కథనం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. ఇప్పుడు రెడీమేడ్ వస్తువులంటే ఆధునిక ఉత్పత్తి నేపథ్యంగా పుట్టుకు వచ్చే ప్రత్యామ్నాయ వస్తువులు వందలాది కుల వృత్తుల్ని మింగేస్తున్నాయి. అనాదిగా తమ కుల వృత్తులనే నమ్ముకొని ఎందరో ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. కుల వృత్తులకు ఆసరాగా నిలిచే పల్లెల్లోనూ కాలక్రమేణా చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయి. అలాంటి చేతి వృత్తుల్లో కుమ్మరి వృత్తి కళ కూడా చేరిపోతోంది. వంశ పారంపర్యంగా వృత్తిని నిలబెట్టాలనే సెంటిమెంట్ కొందరిలో ఉన్న పూట గడవని పరిస్థితితో కాలం వెల్లదీస్తున్నారు. ఒకప్పుడు చేతి వృత్తులతో కలకలలాడే పల్లెలు రెడీమేడ్ గా తయారయ్యే ఆధునిక వస్తుభూతాల వల్ల వెళ్లబోతున్నాయి. ఈ తరంలో చాలా మందికి చేతి వృత్తులంటే ఏంటో తెలియని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. మిద్దెలు, మేడలు, బంగ్లాలను చూచే నేటి తరానికి పురాతనమైన గూనె పెంకుటిల్లు తెలియకపోవడం మామూలే. గూనె పెంకుటిల్లు సిద్ధమయ్యేందుకు తమ శ్రమను ధారపోసే వృత్తిదారులే కుమ్మరులు. వారి జీవన చిత్రంలో చేదు, తీపి జ్ఞాపకాలున్నాయి. శాలివాహనులుగా కీర్తించే కుమ్మరి కులానికి ఎంతో చరిత్ర నేపథ్యం ఉంది. క్రీస్తు పూర్వం నుంచి ఎంతో ప్రభావంతో వెలుగొందారు. రాజుల కాలంలో కూడా కుమ్మరులకు ప్రత్యేకత ఉంది. శాతవాహనుల కాలంలో ఉజ్జయిని కేంద్రంగా కుమ్మరులు తమ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే హిందూ క్యాలెండర్ ప్రారంభం కూడా శాలివాహన శకంతోనే. కుమ్మరకుల మూల పురుషుడు శాలివాహన చక్రవర్తే. రామాయణ కావ్యరచన చేసిన కవయిత్రి మొల్లా కుమ్మరులు గొప్పగా చెప్పదగ్గ చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి.
క్రీస్తు పూర్వం 35వ శతాబ్దం నుంచి శాలివాహనుల శకం మొదలైందని చెప్తారు. దేశంలోని ఉజ్జయిని కేంద్రంగా సౌరాష్ట్ర, గుజరాత్, సింధు, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కుమ్మరి వృత్తి విస్తరించిందంటారు. గౌతమిపుత్ర శతకర్ణి కాలం నుంచి శాలివాహన శకం ఆరంభమై ముందుకు సాగినట్లు చరిత్ర చెప్తుంది. పల్లెల్లో వృత్తికి తగిన డిమాండ్ లేకపోవడం, మరోవైపు ఇతర పనులు చేయలేక జీవితాన్ని కష్టంగా గడుపుతున్నారు కుమ్మరులు. సహజ సిద్ధంగా లభించే మట్టి కుమ్మరులకు ఆదాయ వనరు. మట్టితో మొదలయ్యే జీవన చిత్రంలో పాత్రలు రెడీ చేసి అమ్మటం దాకా అంతా శ్రమతో కూడుకున్నదే. ఒకప్పుడు వెలుగు వెలిగిన కుమ్మరుల బతుకుల్లో ఇప్పుడు చీకట్లు అలుముకున్నాయి. కుమ్మరులు అన్ని ప్రాంతాలలో వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. పల్లెల్లో పెళ్లిళ్లకు, పండుగలకు కావాల్సిన మట్టి పాత్రలకు కుమ్మరులే ఆధారం. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో వృత్తులు అంతరించే పరిస్థితి నెలకొన్నా కొందరు పూర్తిగా వృత్తులనే నమ్ముకొని కాలం గడుపుతున్నారు. గ్రామాల్లో కొన్ని చోట్ల మినహా అందరూ కూడా రెడీమేడ్ పాత్రలను వాడడంతో కుమ్మరుల జీవనం కష్టతరంగా మారింది. పెళ్లిళ్లకైనా, గృహ ప్రవేశాలకైనా, ఉగాది పచ్చడికైనా, దీపావళి దీపాలకైనా, పేదవాడికి వేసవిలో దాహార్తిని తీర్చే రంజన్లైనా, చిన్నపిల్లల కిడ్నీ బ్యాంకులైనా అంతా కుమ్మర్ల శ్రమతోనే. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. పల్లె నుంచి పట్నం దాకా పెంకుటిళ్ల జాడ కానరావడం లేదు. కుమ్మరి గూనకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు అంతా బంగ్లాల మాయ. గూన పెంకులు తయారీని ఆపేశారు కుమ్మరులు. శ్రమైక జీవనంలో చిన్న విరామం. శ్రమైక జీవనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇది వరకు సంక్రాంతి, ఉగాది, అట్లతద్ది, దసరా, దీపావళి ఇలా ఏ పండగైనా మన ఇళ్లలో జరిగే శుభకార్యమైన మట్టి పాత్రల అవసరం ఎంతో ఉండేది. ఆయా సందర్భాల్లో మట్టి పాత్రల, కుండల వాడకాన్ని ఓ సాంప్రదాయంగా భావిస్తూ వచ్చేవారు. కానీ తరాలు మారే కొద్దీ మట్టి పాత్రల స్థానంలో స్టీలు, ప్లాస్టిక్ పాత్రలకే జనాలు మొగ్గు చూపుతూ ఉండడంతో కుమ్మరి పాత్రల ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. పండగకైనా, పబ్బాలకైనా, గృహప్రవేశాలకైనా ఎక్కువగా యూజ్ చేసే ఇంపార్టెంట్ ఐటమ్స్లో ప్రధానమైనది మట్టి కుండ. మట్టి కుండ తయారీదారులే కుమ్మరులు వృత్తిని నమ్ముకొని అష్ట కష్టాలు పడుతున్నారు. వరంగల్ జిల్లాలోని ఒక ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కుమ్మరుల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది పచ్చడికి కుండల స్థానంలో స్టీల్ పాత్రలను కూడా వినియోగిస్తున్నారు ఈ తరం. దీపావళి అంటేనే కుమ్మర్ల కళ్లల్లో వెలుగులు. ఇది కూడా మారిపోయింది. రెడీమేడ్లో రకరకాల ఆకర్షణీయ దీపాలు రావడంతో కుమ్మర్ల దీపాలకు డిమాండ్ తగ్గిపోయింది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు మాత్రమే అడపాతడపా కుండలను కొనుగోలు చేస్తున్నారంటున్నారు కుమ్మరులు. మా పూర్వీకుల నుండి చేస్తున్నాం, మా తాత ముత్తాల నుండి ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నాం. అనేక వృత్తులు ఉన్నా కూడా మా వృత్తి నిర్వీర్యం కాకుండా మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. లాభసాటిగా లేకపోయినా కూడా చేయాలనే దీని వృత్తి మీద ఉన్న అభిమానంతో చేస్తున్నాం. ఒకప్పుడు దీపావళి పండగ అంటే కుమ్మర్లకు కూడా కళ్ళల్లో వెలుగులు కనబడేది. కానీ అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు రోజులు మారిపోయాయి. అంతా రెడీమేడ్ పాత్రలు, దీపాలు రావడంతో కుమ్మర్లకు ఉపాధి కరువైంది. పూర్తిగా వృత్తిని నమ్ముకొని బతుకుతున్న వారికి కష్టాలు తప్పడం లేదు.
గత ఒక 6-7 సంవత్సరాల కాంచెల్లి ఇక్కడ వర్షానికి ఎండాకాలం వానాకాలం అనుకుంటా దోమల బాధ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మేము రోడ్డు మీద పోతే మేము ఏ పని చేయలేము. మా వృత్తిని నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం కాబట్టి ఇదే వృత్తిలో మేము చేస్తున్నాం. ఈ వృత్తి అంతరించిపోతుంది కాబట్టి చెరువులలోకి పోయి మట్టి తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వం వారిని మాకు సహకారం ఏం చేయట్లేదు. ఎక్కడికి పోయినా కూడా ఏ చెరువులోకి పోయినా కూడా మాకు మట్టి తీసుకొని ఇస్తలేరు. దానివల్ల మేము రోడ్డున పడడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పని చేయలేకపోతున్నాం. ఈ పని వల్ల మాకు నిషేధించి మా పిల్లలను కూడా దీంట్లో చదవాలంటే చదివేనియకుండా మా వరకే కథం ఎండ అని అనుకుంటున్నాం. కానీ మా వరకు ఎండు చేస్తే దాదాపు ముందు వచ్చే ఫ్యూచర్ కాలంలో ఈ మట్టితో తయారు చేసిన కుండ అనేది మొత్తానికి కంప్లీట్ కరువు అయిపోతుంది. దీపావళి వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే దీపాలను తయారు చేసి ఆరబెట్టి వాములో కాల్చి పండుగకు సిద్ధం చేస్తారు. నోములు చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ దీపాలు కొనుగోలు చేస్తారు. దీనివల్ల కుమ్మర్లకు కొద్ది మేరకు ఆదాయం సమకూరుతుంది. ఎలాంటి మట్టి పాత్రలనైనా తయారు చేయటంలో వాళ్ళు దిట్ట. పెళ్లిళ్లకైతే కుమ్మర్లు తయారు చేసే అనేక పాత్రలు వాడటం మనకు సాంప్రదాయం. ఇది తరతరాలుగా ఓ ఆనవాయితీగా వస్తుంది. ఈ ఒక్క అవకాశం వల్లే పల్లెల్లో కుమ్మరులకు అంతో ఇంతో పని దొరుకుతుంది. కుమ్మరుల జీవనం మట్టితో ముడిపడి ఉంది. ఉదయంతో మొదలయ్యే పని రాత్రి దాకా కొనసాగుతూనే ఉంటుంది. కుండల తయారీ ఎంతో శ్రమతో కూడుకుంది. పల్లెల్లోని చెరువులు, కుంటల నుంచి బంకమన్నును తీసుకువస్తారు. ఇంటి ఆవరణలోనే మట్టిని ఒక చోట పేర్చి తొక్కుతారు. అంతా కలియ తొక్కి ముద్దగా తయారు చేస్తారు. చెక్కతో తయారు చేసిన సారెను ముద్దపై పెట్టి కట్టెతోని గిరగిరా తిప్పుతారు. ఆకారం వచ్చేదాకా తిప్పి తదుపరి కత్తితో అడుగున కోస్తారు. సారె నుంచి తొలగించిన పాత్రను చలవతోనూ చక్కగా తీర్చిదిద్దుతారు. ఇదంతా పాత్రను రెడీ చేయడంలో ఒక ఘట్టం. ఈ బట్టి వచ్చి మేము ఇంటి దగ్గర అవన్నీ తయారు చేసుకొని దాన్ని ఈ మట్టి అనేది అన్ని మొత్తం అయినాక మేము కుండలు తయారు చేసి అది తయారు చేసిన తర్వాత ఇంట్లో కొద్దిగా ఆరబెడతాము. మళ్ళీ దాని తర్వాత తీసుకొచ్చి ఒక వారం రోజులు అంటే ఒకటే రోజు చేసినవి కావు కాబట్టి ఒకటే రోజు చేస్తే కావు కాబట్టి ఒక 10-20 పెట్టి బట్టిలో కాలవడానికి రాదు. అలా కాకుండా ఒక 200 పీసులు 300 పీసులు అయిన తర్వాత ఒక వారం రోజులు అయిన తర్వాత వారం తర్వాత బయటికి తీసుకొచ్చి ఎండలో పెట్టి బట్టి తీసుకొస్తాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కింద అంటే బట్టి కింద పచ్చి పెడితే అవి మళ్ళీ రాదు. కింద కాలినే పెట్టి దానిపైన అన్నీ పచ్చి అన్నీ పేర్చేసి పైకి అంతా మట్టి పూత పూసేసి ముందు నుంచి ఫైర్ చేస్తుంది, కాలబెడుతుంది. అది ఒక బట్టి స్టార్ట్ చేయడానికి ఫైర్ స్టార్ట్ చేయడానికి మొదట్లో కాదు నార్మల్గా పెట్టాల్సి వస్తుంది. ఒకటేసారి ఫైర్ ఎక్కువ కాకుండా ఒక 3 అవర్స్ 4 అవర్స్ నార్మల్ కొద్దిగా మంట పెట్టిన తర్వాత ఒక 3 అవర్స్ తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ చేసేసి అది కాలేసరికి మళ్ళీ బట్టి కాలేసరికి ఇంచుమించు ఒక 6-7 గంటలు పడుతుంది. కుండలు తయారైన తరువాత వాటిని కొద్ది రోజుల పాటు ఆరబెడతారు. పూర్తిగా ఆరిన తర్వాత బట్టీకి తరలిస్తారు. బట్టీలో ఓ క్రమ పద్ధతిలో పేర్చి కట్టెలతో కాల్చుతారు. 1 రోజు నుంచి 2 రోజుల దాకా వాము అంటే బట్టి స్థాయిని బట్టి కాల్చుతారు. ఇలా బట్టి వాము నుంచి కాల్చిన పాత్రల్ని మంచి చెడు వేరు చేసి అమ్మకానికి సిద్ధం చేస్తారు కుమ్మర వ్యాపారులు. ఫస్ట్ మట్టి మనకు బయటికి వెళ్ళి లారీలో వస్తుంది. లారీలో వచ్చిందని ఇలా పెట్టుకొని తీసి తర్వాత ఎండలో సన్నగా చిప్స్ లాగా చిన్న ముక్కలు చేసుకొని దాని తర్వాత ఫస్ట్ దీంట్లో వడగడతాము. దాంట్లో పోసిన తర్వాత 2 గంటల తర్వాత నానుతుంది మట్టి వాటర్లో. నానిన తర్వాత దాంట్లో చేయితోటి దాంట్లో దిగి కాలుతోటి అలా పెరుగు గిల్ల కొట్టినట్టు అలా మొత్తం గిల్ల కొడితే అది మొత్తం ఇలా వాటర్ లాగా అయిపోతుంది. దాని తర్వాత వేరే దాంట్లో పోస్తాము. దాని తర్వాత దాంట్లో ఒక వారం 10 రోజులు కాగానే గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత దాన్ని మళ్ళీ బయట ఎండకి ఆరబెట్టి మళ్ళీ గట్టి చేసుకొని ఒక పాకం టైప్ వచ్చేలాగా దాన్ని కాలుతో తొక్కి అవన్నీ చేసుకున్న తర్వాత దాని తర్వాత మళ్ళీ దాంతో కుండలు తయారు చేస్తాం. ఈ ప్రాసెస్ మట్టి మనం ఎండలో పెట్టి ఆరబెట్టి దాంట్లో నానబెట్టి
మనకు కుండలు తయారు చేయడానికి మట్టి రావడానికి దగ్గర 10 రోజులు పడుతుంది ప్రాసెస్. మట్టి నుంచి మొదలుకొని వాము కాలేదాకా భార్యాభర్తలు 10 రోజుల పాటు శ్రమించాల్సి వస్తున్నది. ఒక్కో వాములో 50 కుండలు, 100 గళ్ళ గురుగులు, 200 చిప్పళ్ళు అంటే పాత్రల మూతలు, 30 రంజన్లు కలిపి పేర్చుతారు. మధ్య మధ్య గ్యాపులు ఉంటే వాటిలో చిన్న చిన్న ఐటమ్స్ అమర్చుతారు. వీటిని 2 రోజుల పాటు కాల్చిన తర్వాత ఒక్కో ఐటెంను తీసి ఒక చోటకు చేర్చి అమ్మకానికి పెడతారు. పల్లెల్లో వాము కాల్చడానికి కంది పొరక, తుమ్ము కర్రలు ఉపయోగిస్తారు. కానీ పట్టణాల్లో మాత్రం అలాంటి అవకాశం లేకపోవడంతో టింబర్ డిపోల నుంచి కర్రకొక పొట్టుతో కాల్చుతున్నారు. 10 రోజుల పాటు వాముకు సరిపడా పాత్రలు తయారు చేస్తే 1600 రూపాయలు ఖర్చు వస్తుందంటున్నారు కుమ్మర్లు. సరిపోవు, ఇక చెయ్యాలి, ఇక ఆరోగ్యానికి పెట్టుకోవాలి, దీనికి పెట్టుకోవాలి, పిల్లలకి ఖర్చులకి దీనికి కావాలి, సరిపోవు. కొద్దిగా పని ఎక్కువ చేస్తే వస్తాయి, లేకుంటే రావు. మాకు కిరాయిలు అట్లిట్లో వచ్చేటి ఏం లేవు, సొంత ఇల్లు అన్నట్టే, కానీ ఇదే పని సరిపోతుంది. ఈ ఖర్చుతో 5000 ఆదాయం వచ్చే సరుకులు తయారవుతాయని చెప్తున్నారు. పూర్తిగా అమ్మినప్పుడే ఆదాయం చేకూరుతుందంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి 10 రోజుల పాటు శ్రమిస్తే అమ్మకాలు పూర్తయిన తర్వాత ఆదాయం చేతికందుతుందన్నారు. దీనివల్ల కూలీ కూడా గిట్టగా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ పని చేసే వాళ్ళు, ముఖ్యంగా ఈ కుమ్మరి పని చేసే వాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, మా పిల్లలు మేము పని చేస్తుంటే, మా తండ్రి వాళ్ళు అప్పుడు పని చేస్తుంటుంటే వాళ్ళు స్కూల్కి వెళ్తుంటుంటే ఈ పని చేసి వెళ్ళాలనేది వాళ్ళు కూడా మాకు అలా అని చేసిండు. దీనివల్ల ఈ పనులు అందరూ ఒక్కోసారి ఈ బట్టి పెట్టినప్పుడు పిల్లలు కూడా చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు చేయలేనప్పుడు వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడి స్కూల్ మానిపించడం జరుగుతుంది. స్కూల్ మానిపించడం జరిగినందువల్ల కూడా ఇంకా చదవలేక మాకు ఏం వేరే తెలియక ఇదే వృత్తిలో సాగుతున్నాం. శ్రమైక జీవనంలో మరో చిన్న విరామం. శ్రమైక జీవనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయనే నేపథ్యంలో కుమ్మరుల వృత్తి అయిన మట్టి పాత్రల తయారీ కూడా గ్రామాల్లో రోజురోజుకి పలుచనైపోతుంది. కుల వృత్తిగా తరతరాలుగా ఈ వృత్తిని కొనసాగించే కుటుంబాలు కూడా ఉపాధి కోసం నగర బాట పడుతున్నారు. దీంతో ఒకప్పుడు పల్లెల్లో చల్లగా సేద తీర్చిన కుండ పల్లెల్లో అంతంత మాత్రంగానే కనబడుతుంది. వృత్తిని ఆధారం చేసుకునే గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న కుమ్మరుల పరిస్థితి దయనీయంగా ఉంది. వృత్తిలో ఆశించిన ఆదాయం లేకపోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎప్పుడో ఒకటి అమ్ముడయ్యే కుండలతో తమ జీవనం దుర్భరంగా మారిందంటున్నారు. చాలా మంది వృత్తిని వదిలినా కొందరు వంశపారంపర్యం సెంటిమెంట్తో వృత్తిలోనే కొనసాగుతున్నారు. లాభసాటిగా లేనప్పటికీ కుల వృత్తిని వదల్లేకపోతున్నామంటున్నారు కుమ్మరులు. ఒక కుండ తయారు చేయాలంటే కనీసము 30 రూపాయలు పడుతుంది, అని మాకు మట్టి దానికి ఇంకా ఎక్కువ పడుతుంది, 40-50 రూపాయల దాకా అవుతుంది. కానీ అయినా కానీ మేము చేస్తున్నాము, వేరే పని ఏం లేదు కాబట్టి మా కుల వృత్తి నమ్ముకొని జీవనోపాధి గడిపిస్తున్నాం. మేము చదువుకోలేం కాబట్టి వృత్తిపరంగా ఏదో చదువుకుంటే కొంచెం ఎడ్యుకేషన్ ఉంటే ఏదో జాబ్ చేసుకోవడానికి అది ఉంటుండే. ఇంకోటి కుల వృత్తి పోవద్దు అనే ఉద్దేశంతో కూడా కొద్దిగా ఏదో దాని మీద అలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మా పిల్లల్ని కూడా, ఇప్పుడు మేము కూడా మా పిల్లల్ని కూడా చదివించలేక మేము మాతో పాటు పని చేయించామనుకో మాకన్నా ఇంకా హీనంగా అవుతుంది వాళ్ళ బతుకు. వాళ్ళని ఏదో మా సాయశక్తులు ఏదో ప్రైవేట్ కాన్వెంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ వాళ్ళని ఏదో గడుస్తున్నాము. మేము చదువుకోకనే కుల వృత్తి మీద ఆధారపడి మేము దీని మీద పెద్దగా ఏమి డెవలప్ అవ్వనేది ఏం లేదు.
డెవలప్ అవడం అంటే మాకు సబ్సిడీ అనేది ఏమీ లేవు. ఇప్పుడు ఎన్ని రోజులు మేము కష్టపడుతున్నాము, మాకు ఇన్సూరెన్స్ అనేటిది ఏం లేదు. ఇన్సూరెన్స్ ఉంటే ఏదన్నా ఉంటేనేమో ప్రాఫిట్ ఉంటేనేమో మాకు ఏదన్నా ఉంటుండే, అట్లా అని ఇది ఉన్న కాడికి మా జనరేషన్ వరకే ఇది అయిపోతుందేమో అని అనిపిస్తుంది. అసలే వృత్తికి ఆదరణ లేక అవస్థలు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్న కుమ్మర్లను కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. పాత్రల డిమాండ్ చూసుకొని తయారీకి సిద్ధమైతే ఆకస్మిక ఘటనలు కుమ్మరులను కోలుకోకుండా చేస్తున్నాయి. పాత్రలు తయారు చేసి ఆరబెట్టే సమయంలో వర్షాలు పడి చాలాసార్లు నష్టాలు చవి చూశామంటున్నారు. ఒకవైపు పాత్రలకు గిరాకీ లేకపోగా మరోవైపు అకాల నష్టాలతో శ్రమంతా మట్టిపాలవుతుందని వాపోతున్నారు వీరు. మా తండ్రి గారు ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వచ్చి. అప్పటి నుండి వాళ్ళు చేస్తుండ్రు, అదే వృత్తి మేము కూడా అనుసరిస్తూ వస్తున్నాము. ఇంకా కొందరు ఎందుకు మానేస్తున్నారంటే ఈ రోజులలో అన్నీ చదువులు ఎక్కువైనాయి, కొద్దిగా స్టడీ ఎక్కువైనందువలన జాబులు ఎత్తుకుంటున్నారు. తాతల నాటి నుంచి వస్తున్న కుల వృత్తిపై మమకారం ఉన్న ఆ వృత్తిని వదిలేయటానికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులే. తయారు చేసే మట్టి పాత్రలకు సరైన మార్కెట్ ధర రాకపోవడం, ముడిసరుకు వనరులు దొరకకపోవడంతో, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహము లేకపోవడంతో కుమ్మర్లు మట్టి పాత్రల తయారీని వదులుకోవాల్సి వస్తుంది. కుటుంబం అంతా కలిసి రోజంతా కష్టపడినా వీరికి ఆఖరికి వచ్చేది మాత్రం అరకొర సంపాదనే. ఆఖరికి వీరి పిల్లల్ని సైతం ఈ వృత్తికి దూరంగా ఉంచుతూ చదివించడానికే మొగ్గు చూపుతున్నారు. మరి అలా అయితే ఈ వృత్తి ఇక్కడితో ఆగేనా? పల్లెల్లో అడపాతడపా పాత్రలను తయారు చేస్తున్న పాత తరం వాళ్లే తప్ప కొత్త తరం ప్రమేయం కనిపించడం లేదు. పాత తరం కూడా వయసు మీద పడడంతో పెద్ద మొత్తంలో చెయ్యలేకపోతున్నారు. అమ్మకాలు కూడా తగ్గిపోవడంతో పూర్తిగా వృత్తిని వదిలేసే పనిలో ఉన్నారు కుమ్మరులు. ఈ రోజులలో ఈ పని చేయాలంటే మగవాళ్ళు చేయాలి, అంటే ఆడవాళ్ళు చేయాలి, భర్త ప్లస్ భార్య చేయాలి. అవసరమైనప్పుడు ఒక్కోసారి పిల్లలు కూడా చేయవలసి వస్తుంది. పిల్లలు చేయనప్పుడు ఏదో కోపం మీద ఏదో టెన్షన్ మీద వాళ్ళని కొట్టడము, చదువు మానిపించడము, అలాంటి సందర్భాలు వస్తున్నాయని చెప్పేసి ఈ పని కూడా మానేయడం జరుగుతుంది. ఈ పని చేయాలంటే ఎక్కువ ఖర్చు, మిగిలడం తక్కువ, అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి పల్లెలో 3-4 కుటుంబాలు పాత్రల తయారులో ఉంటే ఇప్పుడు ఒక కుటుంబం మాత్రమే చేస్తున్నది. రోజు రోజుకు పాత్రలకు తగ్గుతున్న ఆదరణకు అద్దం పడుతున్నది. చేతి వృత్తులను ఆదుకుంటామని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వాలు ఎలాంటి సదుపాయాలను అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమ్మరులు. పూర్తిగా వృత్తినే నమ్ముకుని బతుకు బండిని లాగుతున్న తమకు ప్రభుత్వం చెయ్యూతనివ్వాలని కోరుతున్నారు. కుమ్మర్ల కోసం ప్రత్యేకించి భూములను కొనుగోలు చేసి అందిస్తే మట్టి తీసుకోవడంతో పాటు పాత్రలను తయారు చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించడం, బీసీ కార్పొరేషన్ నుంచి సహాయం అందించాలని కోరుతున్నారు. పురాతన కాలం నుండి కూడా కుల వృత్తిగా కొనసాగుతూ వస్తున్నదే ఈ కుమ్మరి వృత్తి. మరైతే ఈ వృత్తిలో ఉన్న వారి జీవితాలు మాత్రం ఎటువంటి ఎదుగుదలకు నోచుకోవట్లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగు సహాయ సహకారాలు అందిస్తూ వీరి వృత్తిని కొనసాగించేలాగా చేయాలని మనం కోరుకుందాం. విజువల్ జర్నలిస్ట్ ఉపేందర్తో కిరణ్మయ, 99 టీవీ. ఒకప్పుడు చల్లని మట్టి కుండ పేదవాడి ఫ్రిజ్, ఒకప్పుడు అదే కుండ మన ఇళ్లలో శుభకార్యాలకు శుభ సూచిక. అంతేకాదు ఆ మట్టి పాత్రల ఆకృతులు,
తరతరాల సాంప్రదాయ లోగిళ్లుగా మెరిశాయి. మనవాడే వంట పాత్రల దగ్గర నుంచి బంధాలను ముడివేసే సాంప్రదాయ సారెల వరకు అన్నీ మట్టి పాత్రలే. కానీ ఇప్పుడు మట్టి పాత్ర ఎక్కడుంది? మట్టి పాత్ర అయినా లేదా మట్టి కుండ అయినా అవన్నీ మనతో ఎన్నో ఏళ్లుగా నడిచి వచ్చిన సాంప్రదాయాలు. మరెందరికో కడుపు నింపిన కుల వృత్తులు, కుమ్మర్లకు గుండె నిండా ఆత్మాభిమానాన్ని నింపిన చల్లని కుండలు. ఆ చల్లని కుండను 10 కాలాల పాటు చల్లగా బతకనిద్దాం. నిత్య జీవితంలో మట్టి పాత్రల వాడకాన్ని పెంచుదాం. కళాత్మకమైన చేతి వృత్తిని బతికిద్దాం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. ఇది ఈ వారం శ్రమైక జీవనం. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం.